వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి, విద్యయే పరమార్థంగా 10 మందికి ప్రవచించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబర్పేటలో ఆయన విగ్రహాన్ని దర్శించి పూలమాలలు సమర్పించిన అనంతరం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కందారం రాజమోహన్ ఆయన బాపురావు పూలే చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈరోజు చాలా భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, హరిజనులకి, గిరిజనులకి అంటరాని తనాన్ని అనుభవించిన అందరికీ ఒక శుభదినంగా నేను భావిస్తూ ఉన్నాను. భారతదేశంలో 19వ శతాబ్దంలో దళితులకు, అణగారిన వర్గాలకి, సర్బండ జాతులకు, నిమ్న జాతులందరికీ ఒక ఆశా జ్యోతి, ఒక మహా ఆయుధంగా దొరికినటువంటి ఒక మహానీయుడే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన సమాజంలో పట్టి పీడిస్తున్న రుగ్మతని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేసే క్రమంలో అనేక సంస్కరణలు చేస్తూ ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక భారతదేశంలో ఒక గొప్ప ఉద్యమకారునిగా, అణగారిన ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి ఒక మహనీయుడు జ్యోతిరావు పూలే. ఆయన 19వ శతాబ్దంలో ఒక మహా ఆయుధంగా దొరికి అణగారిన వర్గాలకి ఎంతో మేలు చేసి నేడు మనం స్వతంత్ర జీవనం గడుపుతున్నామంటే, ఈ రకంగా వారి వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆయన ఎన్నో రకాలుగా కృషి చేస్తేనే మనం ఈ రకంగా స్వతంత్రంలో బతుకుతూ ఉన్నాం. వారు 1827 సంవత్సరంలో పుట్టి అనేక త్యాగాలు చేసి 1844 సంవత్సరంలో వారు అనేకమైనటువంటి సంస్కరణలకు రూపకల్పన చేశారు. 1854లో ఓల్డ్ ఏజ్ ఆర్ఫనేజ్ విడోస్కి, వారి పూర్ విడోస్కి, వారి చిల్డ్రన్కి ఒక ఆర్ఫనేజ్ తీసుకురావడం జరిగింది. 1873లో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి దానికి కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వాళ్ళు నిర్దేశించుకొని మహిళా విభాగానికి వారి సతీమణిని సావిత్రిబాయి పూలేను హెడ్గా నియమించుకొని భారతదేశం మొత్తం అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. వారు భార్యాభర్తలు వారి జీవితాన్ని సమాజానికి అంకితం చేసి మన ప్రజల శ్రేయస్సు కోరి, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరి, దళితుల శ్రేయస్సు కోరి, అస్పృశ్యత నివారణకు అంబేద్కర్తో సమానంగా, దళిత నాయకులతో సమానంగా వారికంటే ముందే తను సమాజానికి దిక్సూచిగా ఉన్నాడని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇటువంటి మహనీయుని అడుగుజాడల్లో నేటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు అదే రకమైనటువంటి పరిపాలన అందిస్తూ ముందుకు పోతున్నారనలో సందేహం లేదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు వాటిని బేరీజు వేసుకొని ఇప్పుడు అంబేద్కర్ పూలే బాటలలో వారు మెదులుతూ ముందుకు సాగుతూ ప్రజానీకాన్ని సమీకరించి వారికి ఏమి కావాలి అనేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆఫ్ ఇండియా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన వారి క్యాబినెట్లో ఆమోదం పొంది ఇవాళ ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే అంబేద్కర్ ఉద్దేశం ఉంది. అందులో పూలే సావిత్రిబాయి పూలే గారి
లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఉంది. సావిత్రిబాయి పూలే గారి ఆలోచన విధానానికి రూపకల్పన. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, వేరే ప్రైవేటీకరణతో కులాలుగా వారిగా విడిపోయినటువంటి స్కూల్ని ఏకీకృతం చేసి ఇంటిగ్రేటెడ్ సొసైటీగా మార్చి అన్ని కులాలు అన్ని జాతులు ఒకే గొడుగు కింద చదువుకోవాలనే నినాదంతో కులగణన అనేది ఒకే ఏకీకృతంగా చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గారు ఇద్దరు జోడెడ్లలాగా ప్రయాణం చేస్తూ వారు ప్రభుత్వంలో వారి పనితీరు సావిత్రిబాయి పూలే మన మహాత్మా జ్యోతిరావు పూలే వారి లక్షణాలకు అనుగుణంగానే వారి అడుగుజాడలనే పోతున్నారు. కాబట్టి ఇవాళ మనం మహానీయుణ్ణి మహాత్మా పూలే గారిని దర్శించుకోవడం, వారికి పూలాభిషేకం చేయడం చాలా నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది అందరూ రేపటి తరానికి ఇదొక మంచి దిక్సూచి కావాలి. భవిష్యత్ తరాలు పూలే బాటలో అంబేద్కర్ బాటలో పోయినట్టయితే వారికి మన ప్రభుత్వం కనుక చేయూతనిచ్చినట్టయితే సమాజం మంచి అభివృద్ధి దశలో ప్రయాణం చేస్తుంది, ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు, విద్యాభివృద్ధి జరుగుతుంది, రైతాంగం కూడా విద్యావంతులు అవుతారు. ఇప్పటి నేటి విద్యార్థులే రేపటి రైతులుగా మారబోతున్నారు కాబట్టి కార్పొరేటీకరణ అవుతున్నది కాబట్టి అందరూ చదువుకున్న రైతులుగా మారి వారి మహాత్మా పూలే గారి ఆశయాల్ని మనం నెరవేర్చాలి, ముందుకు సాగాలి. జై పూలే, జై మహాత్మా గాంధీ పూలే.